నమస్తే అందరికి వెల్కమ్ టు తీన్మా రివ్యూ. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ అండ్ మూవీస్కి సంబంధించిన మంచి ఇంత పెద్ద లిస్ట్ అయితే తీసుకురాని చిన్న లిస్ట్ అయితే తీసుకొచ్చిన పోయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న రిక్వెస్ట్. సో ఫస్ట్ మూవీ చూసుకుంటే మాత్రమే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయిన కంగువా మూవీ అన్నమాట. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ ఆల్రెడీ ఇచ్చేసిన, ఫ్యామిలీతో చూడొచ్చు. అక్కడక్కడ కొన్ని కోరీ సీన్స్, కొన్ని అడర్లాగా అనిపిస్తే అవి స్కిప్ చేసుకోవచ్చు పోయి. ఓవరాల్ చూసుకుంటే ఎంజాయబుల్ మూవీ అనమాట. సో బాగానే అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. కొంచెం సైఫై ఫ్యూచరిస్టిక్, మళ్ళీ ఓల్డ్ సైఫై లాగా కేటగిరీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఈ మూవీని. నెక్స్ట్ ఇంకో మూవీ చూసుకుంటే మాత్రమే 7/G అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి అయితేనేమో ఆహా ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉంది. సో ఇది హారర్ మూవీ అనమాట. 2 hours దాకా డ్యూరేషన్ ఉంది. సో నాకైతే బాగా నచ్చింది ఇది. సో ఒకవేళ చూడాలి అనుకుంటే పోయి ఆహాలా ఈ మూవీ అయితే అవైలబుల్ ఉందన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇంకొక మూవీ చూసుకుంటే రోటీ కపడా రొమాన్స్ అనమాట. సో ఇది ఏ సర్టిఫికేషన్ మూవీ అనమాట. కొంచెం బూతులు ఉంటాయి, అడల్ట్ వాయిస్లు ఉంటాయి, కొన్ని అడల్ట్ సీన్స్ కూడా ఉంటాయి అనమాట. ఈటీవీ విన్ యాప్లో ఈ మూవీ అయితే మీకు అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ చూడాలంటే పోయి ఈటీవీ విన్ యాప్లోకి వెళ్ళేసి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీకి సంబంధించి నేను రివ్యూ ఆల్రెడీ చేసినాను, ఒకసారి అది కూడా చెక్ చేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ బాలీవుడ్కి సంబంధించిన ఏమైనా మూవీస్ ఉన్నాయనా అంటే ఇక్కడ డిస్పాచ్ అనేసి అయితే ఒక మూవీ ఉంది మన మనోజ్ తివారీ గారిది. మన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఉంది కదా, దాంట్లో మెయిన్ లీడ్ రోల్ చేసింది అతనిది మూవీ ఉందన్నమాట. ఇది 2 hours 35 minutes డ్యూరేషన్తో పాటు కూడా వస్తుంది. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపించింది నాకైతే. సో దీనికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ హాలీవుడ్లో చూసుకుంటే మాత్రం సో హాలీవుడ్లో చూసుకుంటే రెడ్ 1 అనేసి అయితే ఒక మూవీ అయితే తీసుకొచ్చారు. ఇది కూడా అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉంది. సో ఇది కొంచెం లైక్ శాంటా క్లాస్ది సైఫై ఫ్యూచరిస్టిక్ శాంటాక్స్ రిలేటెడ్ అన్నట్టు తీసుకొచ్చారు అన్నమాట రెడ్ 1 అని. సో చూసి చెప్తాను రివ్యూ. డ్యూరేషన్ తక్కువ ఉంది, డ్యూరేషన్ ఉంది కాబట్టి మీకు రివ్యూ తొందరనే వచ్చేస్తుంది. అలా వెబ్ సిరీస్ ఏం లేవనా అంటే ఇక్కడ వెబ్ సిరీస్లో అవుతుంది ఏంటంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో హరికథ సముద్ర యుగ అనేసి అయితే ఒక వెబ్ సిరీస్ అవుతుంది, హాట్స్టార్లో వస్తుంది. ఇక్కడ ఈ వెబ్ సిరీస్ యొక్క ఎపిసోడ్స్ చూసుకుంటే మాత్రం ఓవరాల్గా చూస్తే 6 episodes ఉన్నాయి. అండ్ డ్యూరేషన్ నాకు అస్సలు అడగద్దు డ్యూరేషన్ ఏదైతే ఉందో మీకు వెనక్కి ముంగడికి అన్నట్టు అయిపోతుంది. ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది. డ్యూరేషన్ గురించి అడగద్దు. 6 episodes ఉన్నాయి ఆ సీజన్ వల్ల. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్ ఉంది. సో ఒకవేళ ఇట్లా మీరు చూడాలి అనుకుంటే డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంది. ఇది ఈ వారం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన మూవీస్ అండ్ ఆల్సో వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్స్ అనమాట. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.